టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల తన ట్రాన్స్ఫర్మేషన్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫిట్నెస్ కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ ఇప్పుడు తన బాడీతో అందరి నోళ్లు మూయించాడు. చూస్తుండగానే భారీగా తగ్గి టీమిండియా ఫిట్నెస్ టెస్ట్ యోయోను కంప్లీట్ చేశాడు. కానీ రోహిత్ ఏదైనా డ్రగ్స్ వాడాడా అన్న వార్తలు కూడా వినిపించాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా GLP-1 మందులు బరువు తగ్గే ట్రెండ్గా మారాయి. అమెరికా టెన్నిస్ స్టార్ సెరీనా విలియమ్స్ ప్రసవానంతరం ఈ మందులు వాడారని, కానీ అది వైద్యుల సలహాతోనే అది ఫెర్నాండో వివరించారు. అయితే రోహిత్ శర్మ లేదా యువరాజ్ సింగ్ మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోలేదంటూ ఆయన స్పష్టం చేశాడు. రోహిత్ కష్టపడి డైట్, ఫిట్నెస్, వర్కౌట్స్ తోనే తగ్గాడని, ఫ్యాషన్ డ్రగ్స్ వల్ల కాదంటూ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండో చెప్పాడు. తాను రోహిత్ శర్మ డైట్ పై పనిచేశారని, ఆయన అద్భుతమైన ఫిట్నెస్ ని చూపించారన్నారు. యోయో టెస్ట్ ను అత్యుత్తమ స్థాయిలో పాస్ అయ్యాడని వెల్లడించారు. బాడీ కంపోజిషన్ కొందరికి ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చని, కానీ ఫలితాలు అతని ఫిట్నెస్ ఎలా ఉందనేది చెబుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. క్యాన్సర్ జయించిన యువరాజ్ సింగ్ కూడా తన ట్రాన్స్ఫర్మేషన్ ను సైంటిఫిక్ టెస్టింగ్ ద్వారా సాధించాడు. జెనెటిక్స్ టెస్టింగ్, మైక్రోబయోమ్ విశ్లేషణ, కస్టమైజ్డ్ డైట్ తో మార్పు తెచ్చాడు. తన రెగ్యులర్ ఫిట్నెస్ యాక్టివిటీని వదలలేదు. అయితే ప్రస్తుతం బరువు తగ్గించుకునేందుకు ట్రెండ్ గా మారిన పిల్స్ ను తన క్లయింట్స్ కు అడ్వైస్ చేయమని చెప్పాడు. ఫ్యాషన్ పిల్స్ వాడకం తప్పుగా జరిగితే కండరాలు తగ్గిపోవడం, పోషక లోపాలతో పాటు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తేల్చి చెప్పాడు. తన దగ్గర ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకునే ఆటగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి ఇవ్వరని చెప్పాడు. ఆటగాళ్లు చాలా సెన్సిటివ్ గా ఉంటారన్న ఫెర్నాండో ఎప్పటికప్పుడు బాడీని చూసుకోవాలని, జెనెటిక్ మ్యాన్ ను ఫాలో కావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే T20 టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలో మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో అక్టోబర్లో జరిగే వన్డే సిరీస్ లో రోహిత్ మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టనున్నాడు.